పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో గిరిజన మహిళలపై దాడి జరిగింది. మేడిపల్లిలోని సర్వే నంబర్ 62/1 లో గిరిజన మహిళలకు గత టీఆర్ఎస్ ప్రభుత్వం 2023లో లబ్ధిదారులను గుర్తించి శతాబ్ది ఉత్సవాలలో గిరిజన మహిళలకు మాజీ మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. అయితే పంపిణీ చేసిన పట్టాలను కార్పొరేటర్ సుభాష్ నాయక్ కావాలని యాదగిరి అనే వ్యక్తి చేత గిరిజన మహిళలకు నల్ల కలెక్షన్లు, ఇంటి నంబర్ ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి పట్టాలు తీసుకున్నారు. ఇప్పుడు యాదగిరి తన అనుచరులతో వచ్చి ఇక్కడ ఉండడానికి వీల్లేదంటూ దుర్బచలాడుతూ ఇంట్లో ఉన్న సామానులు బయటపడేసి గిరిజన మహిళలపై దాడికి పాల్పడ్డారు. మా పట్టాలు మా ఇండ్లు మాకు వచ్చేంత వరకు ఎంతవరకైనా పోరాడుతామని గిరిజన మహిళలు నినాదాలు చేస్తూ నడి రోడ్డుపై బైఠాయించారు. మా ఇల్లు మాకే కావాలి, మా పట్టాలు మాకే కావాలి. చాలా అన్యాయం జరుగుతుంది. నాకు గవర్నమెంట్ దశాబ్ది ఉత్సవం రోజు పట్టాలు ఇచ్చింది. నాకు మంత్రి మల్లారెడ్డి కలెక్టర్ ఆఫీస్ కాడ పోయి మేము పట్టాలు తీసుకొని వచ్చినాం సార్. యాదగిరి అనే పెద్ద మనిషి ఇవ్వండి అమ్మ సిగ్నేచర్ పెట్టి కదా పట్టాలు మీరు ఇవ్వండి నాకు అనేసి మా దగ్గర నుంచి ఆయన లాక్కున్నాడు. ఎందుకు తీసుకున్నారు సార్ అని అంటే, మీకు ఇంటి బిల్లు వస్తుంది, వాటర్ బిల్లు వస్తుంది అని చెప్పేసి మా దగ్గర లాక్కున్నాడు. కరెంట్ ఒక సిగ్నేచర్ పెట్టండి అని మాతోటి ఒక సిగ్నేచర్ పెట్టించిండు. నెల రోజుల నుండి మాకు రోజు బయటికి వెళ్ళండి, మీరెవరు ఈడ ఉండేటి మీకు హక్కు లేదు, మీకేం హక్కు ఉందని మీరు ఈడ ఉంటున్నారు, మీరెవరో నాకు తెలియదు, మీరు ఏ ఊరో మీకు తెలియదు, కూలి పని చేసుకొని ఈడ బతికేటోళ్ళు రూముల గురించి వచ్చిర్రు వీళ్ళు అని మా మీద మళ్ళీ రివర్స్ అయ్యిండ్రు సార్. యాదగిరి అనే మనిషి సామాన్లు బయట వేసి మీరు వెళ్ళిపోవాలమ్మా, ఈడ ఉండద్దు, పోలీస్ స్టేషన్లకి అటు ఇటు పోయిన మేము ఆయన విషయం గురించి మేము భద్రత కల్పించుకోండి అని కూడా అన్నాము. ఎవరో 4-5 మహిళ వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళు వచ్చేసి మీరు ఎవరమ్మా అని మా మీద దాడులు చేసిర్రు. కార్పొరేటర్ సుభాష్ నాయక్ అని వీళ్ళందరికీ పట్టాలు ఇప్పించిండు. ఆయన బినామీ యాదగిరితోటి గుంజుకుని చేసేదాన్ని చేసేసి ఆయనకు ఏం తెలియనట్టు పక్కన కూర్చున్నాడు. సుభాష్ నాయక్ వీళ్ళ పట్టాలకి దాడి చేపించి యాదగిరితోటి గుంజించిండు. సుభాష్ నాయక్ వీళ్ళకి న్యాయం చేస్తాడా, మరి మా క్యాస్టే అని నమ్మిన ఆయనకు అంత మోసం చేస్తాడా అని అనుకోలేము మేము. ఇప్పుడు ఒక అధికారంలో ఉండి ఒక పార్టీ అధికారంలో ఒక కార్పొరేటర్ నమ్మినందుకు బీద కుటుంబ వాళ్ళకి అంత ఘోరంగా అన్యాయం చేస్తారని మేము ఎప్పుడు అనుకోలేము.